ఈరోజు దేవుని వాక్యము మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనము వరకు. మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ డాంబికులు చేయునట్లు నీవు నీ దానధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు, నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసుగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు, నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసుగును. ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో నుండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంటబడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ఫలము లభించినని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొనుము. అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కాని మరి ఎవరునూ నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు, నీ తండ్రి నీకు తగిన బహుమానమును బాహాటముగా వసుగును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆమేన్.